కలవరపడొద్దు. ఈరోజు మనిషి కలవరానికి కారణం ఏంటి? తలంపులు. నీ తలంపులు. ఏమండి ఇక్కడే ఉంటారండి, ఏదో 2025లో ఉంటారు, ఏమండి 2060లో ఆలోచిస్తారు కొంతమంది. నిజమే, మరి వాస్తవమే చెప్తున్నా. అప్పుడు ఏమైపోతామో ఏంటో, యుద్ధం వస్తుందంట, బాంబులు వేసేస్తారంట, ఈ పెద్ద ఇల్లు కాకుండా భూమిలో ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఇట్లాంటివి కూడా కూర్చుని ఏముంది చెప్పండి, ఉచితం, డబ్బులేని ఇవ్వాలి ఆ తలంపులకి. ఎక్కడో సంగతి ఆలోచన చేసి ఇప్పుడు కృంగిపోతూ ఉంటారు, ఎప్పుడో సంగతి ఆలోచన చేసి ఇప్పుడు నలిగిపోతూ ఉంటారు. లేదు లేదు, నీ తలంపులకు ఒక నిరీక్షణ. ఈరోజు యేసు పునరుద్ధానం, యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఈరోజు మానవ జాతికి ఒక నిరీక్షణ కలుగు చేశాడు. ఏమనంటే, నేను లేచాను, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, కానీ మీరు భయపడొద్దు, ఎందుకనంటే నేను ఆ శ్రమలన్నింటినీ జయించి ఉన్నానన్నారు ఆయన. హల్లెలూయా. లోకములో ఉన్నాం కాబట్టి వ్యాధులు వస్తాయి, లోకములో ఉన్నాం కాబట్టి శ్రమలు వస్తాయి, లోకములో ఉంటున్నాం కాబట్టి లోక పరిస్థితులు మన దగ్గరికి వచ్చి మనల్ని కలవరపరుస్తాయి. ఎవరు ఏ స్థితిలో కలవరపరచబడుతున్నారు? పిల్లల విషయంలో, పెద్దల విషయంలో, ఆర్థిక ఆరోగ్య ఆత్మీయ విషయంలో ఎవరు కలవరపరచబడుతున్నారు? ఏ తలంపు మిమ్మల్ని రేపి 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 కలవరపరుస్తూ ఉందో, మీ తలంపులకు నెమ్మదిని కలుగు చేయునుగాక, మీ తలంపులకు గొప్ప ప్రశాంతతను కలుగు చేయునుగాక. నా కుటుంబాన్ని నా ప్రభు విడిచిపెట్టాడు, నా ప్రభు ఇదిగో నా పిల్లల్ని విడిచిపెట్టాడు, నా జీవితాన్ని విడిచిపెట్టాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, నాతోనే ఉన్నాడు, నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడన్న నీ తలంపులకు నెమ్మదినిచ్చి గొప్ప ప్రశాంతతను దయచేయునుగాక.